హలో అండి, నమస్తే అండి అందరికీ. నేను కథ చెప్తున్నాను. ఈ కథ విని మీరు నా ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. నమస్తే అండి. కథ స్టార్ట్ చేస్తున్నాను, వింటారా? రాహుల్ మళ్ళీ మా జీవితంలోకి రావటంతో అతన్ని చూస్తూనే వణికిపోయారు అమ్మ నాన్న. ఇంట్లోకి సరాసరి లోనికొచ్చి కుర్చీలో కూలబడ్డాడు రాహుల్. ఏది, మీ అమ్మాయిని పిలుస్తారా? చేసిందంతా చేసేసి అలా గుడ్లప్పగించి చూస్తారేంటి? మర్యాదగా రాధను పిలవండి. లోనికి గట్టిగా వినిపించేలా రచ్చ చేస్తున్నాడు రాహుల్. ఆ పక్క గదిలోనే ఉన్న నాకు ఆ మాటలు చెవిని పడగానే వచ్చిందెవరో పోల్చుకోగలిగాను. ఒక్కసారిగా భయంతో నా ఒళ్ళు జల్లుమంది. పక్కనే ఉన్న నా భర్త చెవిలో ఎక్కడ పడ్డాయో ఆ మాటలని బెదురుగా చూశాను. ఆయన వైపు కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నారు. నిద్రపోయి ఉంటారని ధీమా వచ్చింది. నా మనసులో రాహుల్ మళ్ళీ మా జీవితంలోకి ఎందుకు వచ్చినట్లు? నా సంసారం కూలగొట్టడానికేనా? అదే జరిగితే నా పరిస్థితి ఏంటి? దేవుడా, నువ్వే నాకు దిక్కు. ఎలాగైనా ఈ పరిస్థితిని గట్టెక్కించు. దేవుణ్ణి ప్రార్థించుకోవటం తప్పించి ఏమీ చేయలేకపోయాను. ఆ క్షణంలో ఎన్నో భయానిక ఆలోచనలతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. హాల్లో రాహుల్కి ఏదో నచ్చ చెప్తున్నారు నాన్న. పెద్దగా గొడవ చేయొద్దని బతిమాలుకుంటున్నారు. వారి మాటలేమీ పట్టినట్లేవు. ఏ రాధా, బయటికి రా అంటూ గట్టిగా పిలుస్తుంటే నా భర్త తుళ్ళుపడి లేచారు. నేను మరింతగా ముడుచుకుపోవటంతో, రాధా, ఏమైంది? ఎందుకలా అయిపోతున్నావు? ఎవరు నిన్ను పిలుస్తున్నారు? అంటూ మంచంపై లేచి నా చేయి పట్టుకొని హాల్లోకి నడిచారు. హాల్లో ఉన్న ఆ అపరిచిత వ్యక్తిని చూసి, ఎవరు మీరు అంటూ అడిగారు మావారు. నేనెవరో మీ పక్కనున్న మీ ఆవిడని అడగండి, చెప్తుంది అన్నాడు చాలా పొగరుగా. బాబు, ఇతను చెప్పిందేమీ నమ్మకండి. మా అమ్మాయి బంగారం అన్నారు నాన్న. ఎంతైనా నాన్న కంగారు నాన్నది. పచ్చని కాపురంలో నిప్పులు పోసేలా ఉన్నాడనే భయంతో ఇంతవరకు వచ్చాక జరిగిన విషయం చెప్పేద్దామనిపించింది నాకు. ఇతను రాహుల్ అని పెదవి విప్పి చెప్పబోతుంటే నన్ను మాట్లాడనీయలేదు నా భర్త. నువ్వుండు రాధా, ఇతను వచ్చిన విషయం ఎందుకో అతని నోటితోనే చెప్పనీయి అంటూ నన్ను అడ్డుకున్నారు. రాహుల్ విలన్ పోజిచ్చి, అయితే నేను వచ్చిన విషయం నా నోటితోనే చెప్తాను. నేను రాధా ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. ఈలోపు నీతో పెళ్లి కానిచ్చేశారు. నన్ను కాదని మీతో సంసారం ఏ విధంగా చేస్తుందో చూడాలని, మా ప్రేమ విషయం మీకు తెలిస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూసిపోదామని వచ్చాను అన్నాడు. రాహుల్ మాటలను విన్న నా భర్త ముఖంలో ఎలాంటి రంగులు మారలేదు. చాలా కూల్గా ఉన్నారు. మీరు చెప్పింది నిజమే అయితే, రాధకు అభ్యంతరం లేకపోతే మీరు నా భార్యను తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోవచ్చు అంటూ రాహుల్తో నా భర్త చెప్పిన మాటకు నేను నా తల్లిదండ్రులు తుళ్ళిపడ్డాము. అంతే, మరు నిమిషంలో రాహుల్ అక్కడ కనిపించలేదు. ఈడియట్ అనుకుంటూ వీధి గుమ్మం తలుపున బళ్ళును వేసేశారు నా భర్త. వెక్కి వెక్కి ఏడుస్తూ నా భర్త కాళ్లపై పడ్డాను. అమ్మ నాన్న అల్లుడికి దండం పెడుతున్నారు. నన్ను లేవదీస్తూ అక్కును చేర్చుకున్నారు. నా తల్లిదండ్రులకు చిన్నవాడిని దండం పెట్టొద్దు అంటూ వారించారు. గతం గతః. మీ మధ్య ఏమి జరిగిందన్నది నాకు చెప్పకండి. నేను కూడా మిమ్మల్ని అడగను. కానీ నేను ఒకటి అర్థం చేసుకోగలను. రాహుల్ రాధది నిజమైన ప్రేమే అయితే నన్ను పెళ్లి చేసుకోవడానికి రాధ ఒప్పుకునేది కాదు. ఒకవేళ నాతో బలవంతంగా చేసి ఉంటే ఇంత అన్యోన్యంగా నాతో కాపురం చేసి ఉండేది కాదు. ఇక రాహుల్ నిజమైన ప్రేమికుడే అయ్యుంటే పెళ్ళైపోయిన రాధ జీవితం సుఖంగా సాగిపోవాలని ఆశిస్తాడే కానీ దంపతుల మధ్యకొచ్చి విడదీయాలని కోరుకోడు. పోనీ మీరిద్దరూ ఇప్పుడు పెళ్లి చేసుకోండి అని నా అనుమతి ఇచ్చినా భయపడి పారిపోయాడు. బహుశా రాధ ఇప్పుడు వివాహిత కావటం వల్లే. అతనిలో హీరో లక్షణాల కన్నా విలన్ లక్షణాలే ఎక్కువ ఉన్నాయి. అలాంటి వాడు నీ జీవితంలోకి రాకపోవడమే మంచిదైంది. మీ మధ్య నడిచింది నిజమైన ప్రేమ కాదు, తెలిసి తెలియని వయసులో పడే ఆకర్షణ మాత్రమే. ఏ తప్పు చేయనంత వరకు యుక్త వయసులో ఇది సహజం. మీరంతా ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోండి. రాధ నాకు ప్రాణ సమానమైన భార్యని మీ అందరికీ మాటిస్తున్నాను.
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మా కాపురం పచ్చగానే ఉంటుంది అంటూ చెప్పి నా భర్త మా అందరి మనసుల్ని దోచేసుకున్నారు. అమ్మ నాన్న ఎంతో ఆశ్చర్యపోయారు. ఈ రోజుల్లో చిన్న అనుమానం వచ్చిన భార్యలు వదిలేసి వెళ్ళిపోయే రోజులివి. అలాంటిది రాహుల్ వచ్చి ఇంత అల్లరి చేస్తూ ఉంటే తన కూతురు సంసారం ఏమైపోతుందని కంగారు పడ్డ మాకు ఇంత మంచి అల్లుడు దొరకటం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే కానీ నాకు ఇలాంటి అదృష్టం తక్కదని అమ్మా నాన్న కన్నీళ్ళు తుడుచుకొని నన్ను నా భర్తను ఆశీర్వదించారు. జన్మ జన్మల ఇలాంటి భర్తే కావాలని నేను కోరుకుంటున్నాను. హలో, నచ్చిందా అండి ఈ కథ మీకు? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. నమస్తే అండి.